అమ్మ ఆమెనే నేర్పిస్తుంది. హలో చూడాలి సార్ సార్ ఒక్కసారి డైలాగ్ లాస్ట్ పీస్ రిటర్న్ దూరంగా 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 ఉండమంటే మళ్ళీ ఆయన దగ్గరికి వస్తారు. మీనాక్షి మేడము అక్కడ వేస్తుంది చెత్త రోజు వేస్తుంది. మరి ఆ చెత్త తీయరా చెప్పరా? మీరు తీయమని అంటలేదు. ఆమె వేయొద్దు. ముందుగా అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ సపోర్ట్ చేసినందుకు వచ్చిన వాళ్ళందరికీ. మీడియా చాలా బిజీగా ఉన్నారని విన్నాను, నేను వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ ఒక విషయం అర్థమైందండి, చెత్తలో సగం మందు బాటిల్స్ సిగరెట్ ప్యాకెట్సే ఉన్నాయి. సో 50 సగం చెత్తలో కొద్ది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో నేను పార్టిసిపేట్ చేయడం, లోక్సత్తా ప్రెసిడెంట్ జేపీ నారాయణ గారు నన్ను నామినేట్ చేయడం, అన్నిటికన్నా ఎక్కువ ఇలా సొసైటీకి ఉపయోగపడే పని చేస్తున్నాను, చిన్న ఇన్స్పిరేషన్గా ఉన్నాననే ఆనందం ఇంకా ఎక్కువ ఉంది. మామూలుగా చాలా క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాయండి గవర్నమెంట్స్, కానీ దిస్ అ వెరీ యూనిక్ క్యాంపెయిన్ అంటాను. ఎందుకంటే గవర్నమెంట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి సక్సెస్ ఆఫ్ ద క్యాంపెయిన్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది, కానీ ఫస్ట్ టైం గవర్నమెంట్ మనకు అప్పు చెప్పింది. సో ఐ థింక్ ద సక్సెస్ ఆఫ్ ఫెయిలియర్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ కంప్లీట్లీ రెస్ట్ అపాన్ our shoulders, and I think we should really take it forward. And a good thing is that it's really caught on. అంటే అందరికీ బాగా ఎక్కింది ఇది, నరేంద్ర మోడీ గారు అందరినీ నామినేట్ చేయడం, అది పాస్ ఆన్ అవడం. And I'd like to take this opportunity to take this forward. I'd like to nominate a few of my colleagues. అందరూ హీరోస్ని ఎక్కువ నామినేట్ చేస్తున్నారు, నేను ఈసారి కొంచెం గ్లామర్ పట్టుకొద్దాం అనుకుంటున్నాను, హీరోయిన్స్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. I'd like to nominate Hansika, Tamanna, Samantha and Rakulpreet Singh. I know these girls personally and వాళ్ళకి మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, and few of them also run charitable trusts and orphanages, and I'm sure a lot of people look up to them, and I hope they take up this opportunity to inspire a lot more people. వీళ్ళే కాకుండా I also like to nominate my Pednana, Dr. Ramesh Babu of Dr. Ramesh Hospital, Vijayawada and Guntur. For the past 25 years he's done a lot of charitable things అండి. మా ఎంటైర్ ఫ్యామిలీ కానీ ఇన్స్పిరేషన్ చారిటబుల్ ఈవెంట్స్కి వస్తాయి, and I think he'll be a big inspiration if he does this also in Vijayawada. And వాళ్ళే కాకుండా I'd like to nominate all my fans statewide, రెండు స్టేట్స్ కదా, both the states, and వాళ్ళే కాకుండా ఐఎమ్ an Indian అని ప్రౌడ్గా చెప్పుకునే ప్రతి ఒక్కరిని నామినేట్ చేస్తున్నాను. 100 కోట్ల రూపాయలు ఇస్తే ఏమన్నా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటిది 100 కోట్ల మంది ఉన్నాం, డెఫినెట్గా దీన్ని క్లీన్ ఇండియా చేయొచ్చు, అండ్ ఐమ్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ మీడియా నుంచి కూడా సపోర్ట్ వచ్చి ఐ హోప్ దిస్ రియలీ బికమ్స్ బిగ్ అండ్ the entire world speaks about it. I think power saving is basically in our hands. ఎందుకంటే మ్యాక్సిమం జనరేషన్ ఈ కార్పొరేట్ చార్ట్ల కన్నా మన వేస్టేజ్ అనేది మనకి ఎక్కువ జరుగుతుంది. అంటే మనకు ఫ్యాక్టరీ ఉందంటే ఆన్ చేసినప్పుడు పని జరుగుద్ది, పని అయిపోయిన ఆఫ్ చేస్తాం, కానీ ఇంట్లో ఇప్పుడు ఫ్యాన్లు లైట్లు లైక్ స్మాల్ థింగ్స్. మన లాస్ట్ టైం రిసెషన్ వచ్చినప్పుడు ఒక ఫనీ థింగ్ చదివాను మ్యాగజైన్లో, క్వీన్ ఎలిజబెత్ బకింగ్హామ్ ప్యాలెస్లో లైట్లన్నీ ఆఫ్ చేసి వెళ్తున్నారు. సో పవర్ కన్సంప్షన్ అనేది మీరు డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం స్టేట్కి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ బేసిక్లీ స్కూల్ ఉందంటండి దగ్గరలో. సో స్కూల్ బయట ఇప్పుడు చూస్తే చాలా గాజు బెంకులు బాటిల్ అదే అడిగా, స్కూలా ఇది బార్ బయట ఉందన్న డౌట్ వచ్చింది నాకు. అన్ని అంటే పిల్లలు ఆడుకుంటారు, సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి, సిగరెట్ ప్యాకెట్లు తెస్తే గాజు బెంకులు ఉన్నాయి, గాజు బెంకులు తెస్తే రెడ్ హ్యాండ్స్ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే ప్లేస్లో మోస్ట్ వల్నరబుల్ పిల్లలు, వాళ్ళ రెసిడెన్స్ లెవెల్స్ కానీ అవి కానీ.
సో వాళ్ళు ఫుడ్ అయినా పక్కన పెడితే వాళ్ళు ఉన్న అట్మాస్ఫియర్ అయినా క్లీన్గా ఉండాలి. సో వితౌట్ ఒక గవర్నమెంట్ స్కూల్ ముందర క్లీన్ చేస్తే ఆ పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి.